హాయ్ అండి, ఇచ్చేసారా సోడ్ బీన్స్. దీనివల్ల వచ్చే ఆరోగ్య లాభాల గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా. మరి ఈ సోడ్ బీన్స్తో కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఈ సోడ్ బీన్స్ని చిన్న చిన్న చిక్కుడుకాయ ముక్కల్లాగా కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న సోడ్ బీన్స్ని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాం. కాస్తంత వాటర్ యాడ్ చేసేసుకుందాం. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసేసుకొని పోపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసేసి అండ్ ఎండుమిర్చి కూడా వేసేద్దాం. వేసేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేద్దాం. పసుపు కూడా యాడ్ చేసాం. కాస్తంత ఆనియన్స్ వేగిన తర్వాత ఈ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఈ సోడ్ బీన్స్ ముక్కల్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి అవి కూడా వేసేసుకుందాం. ఇలా కాస్తంత వేగంగానే మనం దీనికి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. మిక్సీలో పచ్చి కొబ్బరి, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఈ మూడింటిని కలిపి బాగా మిక్సీ చేసేసుకొని ఈ కర్రీలోకి వేసేయడమే. కొబ్బరిని కాస్తంత వేపితే మనకు పచ్చిదనం పోయి కర్రీకి టేస్ట్ బాగా ఉంటుంది. లాస్ట్లో సరిపడా సాల్ట్ వేసేసి చక్కగా ఉంటే కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చాలా బాగుంటుంది. చాలా తొందరగా అయిపోయే ఈ కర్రీని అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని మనం వింటర్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే.